బైరెడ్డిపల్లి మండలంలోని గంగినాయనపల్లి గ్రామ సచివాలయం అభివృద్ధికి పలమనేరు శాసనసభ్యులు వెంకటే గౌడ గారు సుమారు 2 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశారు. గత్తూరులో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం నిర్మించబడ్డాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న వెల్నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ మరియు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్మాణ దశలో ఉన్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో ఇంటర్నల్ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న ఇంటర్నల్ సీసీ డ్రైన్లు మరియు గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో నిర్మిస్తున్న ఇంటర్నల్ సీసీ డ్రైన్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే క్రమంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల ఆధునీకరించడం జరిగింది. నూతనంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నందు 45 గృహాలు మంజూరు కాగా అందులో 37 గృహాలు పూర్తి అవ్వగా మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ 5 ఏళ్లు పనిచేసి పేద ప్రజలకు ఆసరాగా వారి గుండెల్లో నిలిచిన మన వెంకటే గౌడన్న గారిని మనం మళ్లీ గెలిపించుకుందాం. ఇంకా మన గ్రామ అభివృద్ధిని సాధించుకుందాం. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం. పలమనేరు ఎమ్మెల్యేగా వెంకటే గౌడన్నని గెలిపిద్దాం.